హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సాయి రమ్య బ్లాగ్స్. ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఈ వీడియోలో మా ఊర్లో మేము నాగుల పంచమిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది చూపిస్తాను. సో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మార్నింగే మా ట్విన్స్ ఇద్దరికి స్నానం చేయించి రెడీ చేసి ఇద్దరిని చెరొక ఉయ్యాలలో అయితే పడుకోబెట్టేశాము. ఇంకా మేము టెంపుల్కి కావాల్సిన వస్తువులన్నీ ఒక ప్లేట్లో అయితే అరేంజ్ చేసుకుంటున్నాము. పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, పాలు పోయడానికి కొబ్బరి గిన్నె, నాగమ్మకి ప్రసాదాలు, అలాగే ఒక నిండు బిందె నీళ్లు. మా హస్బెండ్ని మా పిల్లల దగ్గర ఉంచి నేను మా అత్తయ్య ఇద్దరం కలిసి ఊర్లోకి అయితే వెళ్తున్నాము పాలు పోయడం కోసం. అదేంటి పుట్టకు పాలు పోయకుండా ఇక్కడ పోస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. ఉండండి చెప్తాను. మా ఊర్లో పుట్టలు అయితే ఉన్నాయి, కానీ చాలా దూరంలో ఉన్నాయి, ఊరు చివరిలో అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళడం అందరికీ వీలు కాదని చెప్పేసి మా ప్రతి వీధి దగ్గర అయితే ఇలా ఏర్పాటైతే చేశారనమాట నాగమ్మ ప్రతిమలు. కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఇక్కడే వచ్చి పాలైతే పోస్తాము. అందరికీ పాలు పోయడానికి వీలుగా ఉండడం కోసం అంత దూరం వెళ్ళడానికి కష్టం అవుతుందని చెప్పేసి వీధి చివరిలో అక్కడక్కడ ఇలా ఏర్పాటు చేశారు నాగమ్మ ప్రతిమలు. కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఇక్కడికే వచ్చి నాగమ్మ దగ్గర పాలైతే పోస్తాము. ఈ శ్రావణ మాసాన్ని మా ఊర్లో నాగుల మాస అని అంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ నాగుల మాసాన్ని చాలా నిష్టగా అయితే పాటిస్తారు. సంవత్సరం మొత్తం నాన్ వెజ్ తినకున్నా ఈ నెలలో మాత్రం ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే అస్సలు ముట్టరు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నిష్టగా అయితే పాటిస్తారు. ముఖ్యంగా ఈ నెలలో మా ఊర్లో జాతర కూడా జరుగుతుంది. సింగరయ్య తాత తేరు అని చాలా బాగా జరుగుతుంది. అలాగే ఈ శ్రావణ మాసం నెలలోనే ఉరుకుందు వీరన్న స్వామికి అయితే అందరూ దర్శించుకోవడానికైతే వెళ్తారు. ఉరుకుందు వీరన్న స్వామి అంటే శివయ్య. ప్రతి ఒక్కరూ ఆదివారం సాయంత్రం అలా వెళ్ళి సోమవారం అక్కడ ఉండి అక్కడే ఇంకా ప్రసాదం నైవేద్యం అన్నీ వండి అర్పించి శివయ్య దర్శనం అయితే చేసుకుంటారు. ఈ మాసంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఉరుకుందుకైతే వెళ్ళొస్తారు. ఈ నాగదేవత ప్రతిమలకు ముందుగా నీళ్లు పోసి శుభ్రం చేసి ఆ తర్వాత పసుపు కుంకుమ బొట్లయితే పెట్టాము. ఆ తర్వాతకి పూలను కూడా అలంకరించాలి. అగరబత్తీలు ముట్టించి టెంకాయ కొట్టి ప్రసాదాలు పెట్టి పాలు కూడా పోసేసాము. ఇంతకీ పాలు ఏ విధంగా పోస్తామంటే ఒక చిన్న రౌండ్ కొబ్బరి గిన్నె తీసుకొని అందులో ఒక చిన్న బెల్లం ముక్కను వేసి కొద్దిగా పాలు పోసుకుంటూ 3 సార్లు ఆ నాగమ్మ ప్రతిమల పైన అయితే పోస్తాము. బెల్లం ఎందుకు వేస్తామంటే మా జీవితాల్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సంతోషాన్ని రానివ్వు తల్లి అని చెప్పేసి వేడుకోవడం కోసం ఆ అమ్మవారికి అంటే ఆ నాగమ్మ తల్లికి పాలైతే పోస్తాము. మేము ప్రతి సంవత్సరం ఇదే విధంగా నాగదేవతకి పాలైతే పోస్తాము. ఈ నాగదేవత విగ్రహాలని మా ఊర్లో నాగమైలు అని అంటారు. ఇంకొకటి ఏంటంటే ఈ నెలలో సింగరయ్య తాత తేరు జరుగుతుందని అయితే చెప్పాను కదండి. ఆ సింగరయ్య తాత ఫోటోని మనము తెచ్చుకొని మన గుమ్మానికి పెట్టుకుంటే ఇంట్లోకి పాములు రావు అని అంటారు. ఇది మా ఊరి నమ్మకం. ఇంకా నాగదేవతకి పాలు పోసాక పూజ అంతా అయితే అయిపోయింది. పూజ అయిపోయాక ఇంకా అక్కడ పెట్టిన ప్రసాదాలను మా అత్తయ్య గారు అయితే అక్కడ ఉన్న వాళ్ళకైతే పిలిచి ఇస్తున్నారు. నేనైతే మంచిగా దండం పెట్టేసుకున్నాను. మా పిల్లలు నా కుటుంబం అంతా బాగుండాలని. పాలు పోయడం పూర్తయిపోయిన తర్వాత త్వరగా అయితే మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఆయనతో ఎక్కడ మా పిల్లలిద్దరు లేచి ఏడుస్తారేమోనని భయంతో. అలాగే మా ఊరి చివరిలో ఒక కృష్ణుని గుడి అయితే ఉందన్నమాట. అక్కడ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేస్తారు. ప్రతి సంవత్సరం మేము కూడా అక్కడికి వెళ్ళి అయితే చూస్తాము. శ్రావణ మాసం అంటేనే ప్రతి ఇంట్లో పండుగ వాతావరణమే కనిపిస్తుంది. పూజలు, వ్రతాలు, నోములు ఇలా ఎన్నో ఉంటాయి. ఎక్కడ చూసినా పండగలు, ఇల్లంతా సందడిగా ఉంటుంది. నాగమ్మ తల్లికి పాలు పోసొచ్చిన తర్వాత డైరెక్ట్గా అయితే ఇంట్లోకి వెళ్ళమండి. మన మెయిన్ గుమ్మం ఉంటుంది కదా, ఆ గుమ్మానికి 2 వైపులా నాగమ్మ ప్రతిమను గంధంతో వేసి పసుపు కుంకుమ బొట్లు అయితే పెడతాము. అలా పెట్టిన తర్వాతకి అగరబత్తీలు అయితే ముట్టిస్తాము. మేము ప్రతి సంవత్సరం ఇదే విధంగా అయితే పాటిస్తామన్నమాట. మా ఊర్లో అందరూ కూడా ఇదే ఆచారాన్ని అయితే పాటిస్తారు. కాబట్టి మేము కూడా ఇలాగే చేస్తాము. అలా గుమ్మానికి దండం పెట్టుకుని ఆ తర్వాతకి లోపలికి అయితే వస్తాము. ఇంతకీ గుమ్మానికి ఎందుకు పెడతామంటే సింగరయ్య తాత ఫోటో అయితే గుమ్మానికి ఉంటుంది. కాబట్టి అక్కడ అగరబత్తీలన్నీ ముట్టించి ఇంకా ఆయనకి దండం పెట్టుకొని ఇంట్లోకి అయితే వెళ్తాము. ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత మా అత్తయ్య గారు అయితే దేవుని గుడిలో పూజ అయితే చేసేసారు. ఇంక అప్పటికే మా ట్విన్స్ ఇద్దరు లేచారు. ఇంకా ప్రసాదాల విషయానికి వస్తే రవ్వ శనగపప్పు పాయసం, నల్ల నువ్వుల ముద్దలు, అలాగే బెల్లం ముద్దలు. దేవుని గుడిలో పూజ అయిపోయిన తర్వాత ఇంకా నేను షాప్లో కూడా పూజ అయితే చేసేసాను. ఈ విధంగా మేమైతే నాగుల పంచమి పండుగనైతే సెలబ్రేట్ చేసుకున్నాము. మరి మీ ఊర్లో మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారనేది కమెంట్ చేయండి. నాగమ్మ తల్లికి పెట్టే ప్రసాదాలు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చేస్తారు. కానీ మేము ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తాం కాబట్టి ఈసారి కూడా ఇవే చేశాము. ఈ విధంగా మేమైతే నాగుల పంచమి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకున్నాము.
పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత అందరం కలిసి లైన్స్ అయితే ఫినిష్ చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే చిన్న లైక్ అండ్ కమెంట్ వల్ల మన వీడియో చాలామంది వరకు రీచ్ అవుతుంది. కాబట్టి లైక్ అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియోస్ మీ వరకు నోటిఫికేషన్స్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మరి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆగండి కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.